రాజమండ్రి నగరంలోని గోదావరి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఏళ్ల తరబడి ఇక్కడ అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నా పట్టించుకునేవారే లేరు. పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఇక్కడ వసతులు కల్పించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. గోదావరి రైల్వే స్టేషన్లో రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి విజయవాడకు వెళ్లే 3 మెమో రైలుతో పాటు అటు నుంచి విశాఖ, సర్కార్, బొకారో, సింహాద్రి ఎక్స్ప్రెస్ తో కలిసి మొత్తం 12 రైళ్లు ఆగుతున్నాయి. గతంలో ఇక్కడ ఎక్కువ రైళ్లు ఆగేవి. చాలా రైలుకు హాల్ట్ ఎత్తివేయడం, ఇటు విజయవాడ వైపు వెళ్లే రైళ్లు 3 మాత్రమే ఆగుతుండటంతో ఎక్కువ మంది రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సి వస్తుంది. గోదావరి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి గతంలో మాదిరి ఎక్కువ రైలుకు హాల్ట్ ఇవ్వాలని నగరవాసులు ఎంతో కాలంగా కోరుతున్నా ఫలితం లేదు. ప్రస్తుతం గోదావరి రైల్వే స్టేషన్ అనేక సమస్యలు, అసాంఘిక శక్తులకు నిలయంగా మారింది. అపరిచిత వ్యక్తులు పగలు రాత్రి తేడా లేకుండా ఇక్కడ ప్లాట్ఫామ్లు, మెట్ల వంతులపై తిష్ట వేస్తుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. 1వ ప్లాట్ఫామ్ నుంచి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ కు వెళ్లేందుకు ఉన్న భూగర్భ కాలిబాట నడకను గతంలోనే మూసివేశారు. దీంతో వృద్ధులు మెట్లు ఎక్కి FOB పై నుంచి వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. భద్రతా పరంగా ఇక్కడ తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రమే. ప్లాట్ఫామ్ గస్తీకి RPF, GRP నుంచి ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే ఇస్తున్నారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. కనీస వసతులు ఉండడం లేదు. పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాల వ్యవస్థ, బెంచీలు, ఫ్యాన్లు, మరుగుదొడ్డి సౌకర్యాలు కూడా లేవు. ప్లాట్ఫామ్ పై ఉన్న తాగునీటి ట్యాపులు చాలా వరకు పనిచేయవు. స్టేషన్ ఎదుట ప్రాంగణం అభివృద్ధికి నోచుకోక పిచ్చి మొక్కలతో కళావిహీనంగా మారింది. కోట గుమ్మం వైపు ఉన్న టికెట్ బుక్ కౌంటర్ను మూసివేయగా ప్రస్తుతం అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.